దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 4వ తేదీ సెప్టెంబర్ మాసము 2024 సంవత్సరం. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. పూర్తి వచనము మనము చూస్తే, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. చాలా స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, నేర్చుకుందాం. అయితే ముందు ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్ కూడా చూసుకుని మనము నేర్చుకుంటే, న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్, జెఫన్యా చాప్టర్ 3 verses 17. ద లార్డ్ యువర్ గాడ్ ఈజ్ విత్ యూ. నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ద మైటీ వారియర్ హూ సేవ్స్. ఆయన శక్తిమంతుడు, రక్షించుటకు సామర్థ్యము కలిగిన వాడు. హీ విల్ టేక్ గ్రేట్ డిలైట్ ఇన్ యూ. ఆయన నీ యందు బహు ఆనందము, సంతోషము, హర్షించువాడిగా ఉన్నాడు. దేని కొరకు? ఇన్ హీజ్ లవ్ హీ విల్ నో లాంగర్ రెబ్యూక్ యూ. తనకి నీ మీదున్న ప్రేమను బట్టి, అంటే ప్రేమ సమస్త దోషములను కప్పును కనుక ఆయన ఇక నిన్ను గద్దించడు. బట్ విల్ రిజాయిస్ ఓవర్ యూ విత్ సింగింగ్. అయితే నీ మీద తనకి ఉన్న ఆ యొక్క సంతోషము, హర్షమును బట్టి పాటలు పాడేవాడిగా దేవుడు ఉన్నాడు అని ఇక్కడ లేఖన భాగము మనకి తెలియపరుస్తుంది. అంటే ఈరోజు మనము నేర్చుకుంటున్న వాక్యము, వాగ్దానము ఏ విధముగా చూడొచ్చు అంటే, దేవుడు మన యందు సంతోషించిన ఎడల. ఎంత మంచి మాటలు ఈ ట్రాన్స్లేషన్లో రాయబడి ఉన్నాయి. ఒక్కసారి మనకు నేర్చుకుంటున్న వాక్యం ఏంటి? జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. ఈ జెఫన్యా గ్రంథం ఎప్పుడు రాయబడింది? ఈ ప్రవక్త ఎవరికి చెప్పాడన్నది చూస్తే, దేవుడు తన కోపమును బట్టి ఇశ్రాయేలీయులను, యూదులను దేవుడు అప్పగించేశాడు. ఆ యొక్క తన కోపోద్రేకమును బట్టి ఇశ్రాయేలీయులను, యూదులను, అంటే యూదావారిని కూడా దేవుడు అప్పగించేశాడు. ఎవరికి? అన్యజనులకి, శత్రు దేశానికి. అయితే తిరిగి దేవుడు వారి మీద దయతలచి, వారి మీద జాలిపడి, వారిని వెనక్కి తీసుకొచ్చాక ప్రవక్త ద్వారా దేవుడు వారికి చేస్తానన్న మేలుని తెలియపరిచే గ్రంథాలు మనం చూడగలుగుతున్నాం. జకర్యా కావచ్చు, మలాకీ కావచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళు క్యాప్టివిటీ, అంటే చెరకి వెళ్ళిపోయి తిరిగి వచ్చిన తర్వాత ఎక్సైల్ అంటారనమాట. కనుక ప్రభునందు ప్రియులరా, ఇక్కడ మనము చూస్తే మనకిచ్చిన స్టేట్మెంట్స్, జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. అంటే ఆయన నీరు నాకు వద్దు అని దూరము తోసివేసిన దేవుడు తిరిగి దగ్గరకు తీసుకుంటున్నట్లుగా ఈ యొక్క భావం మనం చూడగలుగుతున్నాం. సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే, ఆయన శక్తిమంతుడు మిమ్మును రక్షించును. అంటే ఆయన నీవు, అంటే ఒక విధంగా చెప్పొచ్చు అంటే, దేవుడు రక్షించలేనటువంటి కార్యము ఏది కూడా లేదు. దేవుడు క్షమించలేనటువంటి పాపము ఏది కూడా లేదు. దేవుని ప్రేమకు మించిన ఇంకేమీ లేదు. అంటే మనము ఎప్పుడైతే దేవుడు సర్వశక్తిమంతుడు అని నేర్చుకోగలుగుతామో, ఇక్కడ వారికి ఉన్న కష్టాన్ని బట్టి ఇక ఈ స్థితిలో దేవుడు నన్ను రక్షించగలుగుతాడా అంటే, దేవుడు చెప్తాడు కదా ఏమని, నన్ను సూచన అడుగు,
అది పాతాళ లోకమంత లోతైనను ఊర్ధ్వలోకమంత ఎత్తైనను నేను నీకు ఇస్తాను అని, నీవు ప్రార్థన చేయగా నేను ఆలకిస్తాను అని. దేవుడు నీ కొరకు సమస్తము నూతనమైనవిగా చేయుటకు సామర్థ్యము కలిగిన వాడు. ఇక ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. అంటే ఆ లోపల కలిగే ఆ భావము, ఆనందము, ఆ ఫీలింగ్, ఆ ఇమోషన్ అయితే సంతోషము అనేది బయటికి కనబడే ఎక్స్ప్రెషన్గా చెప్పవచ్చు. ఇంకా ఏం చెప్తున్నాడు? తనకు ఉన్న ప్రేమను బట్టి ఎవరి యందు? నీ యందు శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. అంటే ఇవన్నింటికి ద మెయిన్ రీజనింగ్ ఏంటి? ప్రేమ. ప్రేమ అనేది పుట్టుకొచ్చేది, ప్రేమ అనేది పుట్టేది. అంటే దేవుడు ఆ ప్రేమామయుడైన వాడే కోపంగా ఎందుకు మారాడు? ఈ రోజున దేవుడు సంతోషించాలి అంటే మనకు తెలుసు కదా, సంతోషము అంటే పైకి కనబడే సంతోషం ఉన్నప్పటికీ, అంటే ఏమని చెప్పబడుతుంది? ఒకడు పైకి నవ్వుచుండినను అతని హృదయము నిండా వేదన ఉంటుంది కదా. అదే విధముగా ఈరోజు మనము నేర్చుకుంటున్న ఈ వాక్యం ఏంటంటే, మొట్టమొదట మనము కనెక్షన్ ఎక్కడికి వెళ్ళాలి అని అంటే, దేవుడు ఎప్పుడు బాధపడుతున్నాడు, ఆయన ఏ విషయంలో సంతోషిస్తాడు, ఆయనకి కూడా ఫీలింగ్స్ ఉన్నాయా, ఇమోషన్స్ ఉన్నాయా, ఆయనకి కోపం వస్తుందా, ఇవన్నీ మనము నేర్చుకుంటున్నాం. ఒకటి మర్చిపోవద్దు, దేవుడు తన రూపంలో నిన్ను నన్ను చేశాడు. ఈ భావోద్రేకాలు అనేది మనల్ని ఎంత నాశనం చేస్తాయి అంటే, ఈ ఇమోషన్స్ అనేవి మనము ఒకటి మర్చిపోతూ ఉంటాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, నీకున్న ఇమోషను ఎదుటోడుకుంటుందిగా. అదే విధంగా నీకు ఎక్కడ బాధ కలిగిందో ఎదుటోడికి బాధ కలుగుతుందిగా. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా చెప్పబడింది ఒక్కటే మాట, అది ఏంటో తెలుసు కదా, నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమించుము. అంటే నీకు ఏ విషయం బాధ పెడుతుందో ఎదుటివాణ్ణి కూడా అదే విషయం బాధ పెడుతుంది కదా. నీకు ఏ విషయం కోపం తెప్పిస్తుందో ఎదుటివాణ్ణి కూడా అదే విషయం కోపం తెప్పిస్తుంది కదా. ఇక్కడ దేవుడు న్యాయాధిపతి అయ్యుండి అసలు ఆయన బాధపడడానికి కారణం ఏంటి? ఆయన ఏ విషయంలో బాధపడతాడు, ఏ విషయంలో దుఃఖపడతాడు అంటే, పరిశుద్ధ గ్రంథం నుంచి మనము చూస్తే దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మనం వెంటనే చెప్పేది, అందరూ చెప్పేది ఆదికాండము 6వ అధ్యాయము, ఏ యొక్క మానవులను మీరు విస్తరించి ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపండి అని చెప్పి ఉన్నాడో మీకు తెలుసు కదా. ఏమైపోయింది? ఇక్కడ చూస్తే నరుల చెడుతనము భూమి మీద గొప్పదని చూసారా, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. అంటే ఇక్కడ దేవుడు బాధపడుతున్నాడు. ఎంతగా బాధపడుతున్నాడంటే, వారి చెడుతనము, వారి ఊహ. నేను మీకు చాలాసార్లు చెప్పానే, ఊహలు చాలా అందంగా ఉంటాయి, కానీ నిజం ఎప్పుడూ చేదుగా ఉంటుంది. కారణం ఏంటంటే, వెంటనే మనము ఎదుటివారిని జడ్జిమెంట్ చేస్తున్న నీ ఊహ ఏం పెట్టుకున్నావు మనసులో? ఏ కపటం పెట్టుకున్నావు? ఏ యొక్క ఉద్దేశం పెట్టుకున్నావు? ఒక్కసారి అంటే చూసే చూపు మారాలి అంటే లోపల నీకు ఉన్న ఆ ఊహ మారాలి. ఎగ్జాంపుల్కి మనము ఏమని చెప్పేస్తాం? పాకిస్తాన్కి ఇండియాకి గొడవ, పాకిస్తాన్ వాళ్ళందరూ చెడ్డోళ్ళు. ఎవరు చెప్పారు? మేము కువైట్లో ఉంటున్నాం కదా, పాకిస్తాన్ అంతా చెడ్డోళ్ళు కాదే, కువైట్ వాళ్ళందరూ చెడ్డోళ్ళు కాదే. ఈ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి అంటే చాలా విడ్డూరంగా ఉంటాయి. అది తప్పు.
అక్కడ కూడా దేవుని ఎరిగిన బిడ్డలు ఉన్నారు. అబ్రహాం ప్రార్థన చేస్తాడు కదా, దేవునికి కోపం వచ్చి ఆ సొదొమ గొమొరలు ఆ విధంగా ఉన్నాయా లేవా చూసిపోవడానికి వచ్చి అబ్రహాముకి చెప్పినప్పుడు అబ్రహాం ప్రార్థన చేస్తాడుగా, 10 మంది నీతిమంతులు ఉంటే చంపేస్తావా, అందరినీ నాశనం చేసుకుంటావా అని. మరి యోనాని పంపిస్తాడు కదా, తర్షీషుకు పారిపోతాడు నీనివేకి వెళ్ళమంటే. మరి యోనా అడుగుతాడు కదా, చెప్పావు ఎందుకు నాశనం చేయలేదని. నిజంగా ఎదుటివాడిని నాశనం చేయడానికి మనము దేవుణ్ణి అడుగుతున్నామా? ప్రార్థన చేసి అయ్యా నశించిపోతున్నాడయ్యా అని అడుగుతున్నామా? నా విషయంలోకి వస్తే అనేక మంది వారు ఉద్రేకంతో, వారు కోపంతో, ఒకరోజు ఒక అమ్మాయి ఏమని చెప్పి ప్రార్థన చేస్తున్నట్టు బయలుపరచబడిందంటే, ప్రభా అగ్ని దించేయండి ప్రభా, వీళ్ళని కాల్చేయండి ప్రభా, వీళ్ళు తప్పులో ఉన్నారు ప్రభా. చూసా, అంటే ఈ అమ్మాయి పరిశుద్ధాత్మని పొందుకొని దేవుణ్ణి, అంటే బోయనెర్గెసు అంటే ఉరిమెడువారు అని అర్థం. ఈ యాకోబు యోహాన్లకి యేసు ప్రభు వారు పెట్టిన పేరు. వీరేమంటారు, ప్రభువా వాళ్ళు మనల్ని పట్టించుకోవట్లేదు, నిన్ను రమ్మని పిలవలేదు, నీకు మర్యాదనివ్వలేదు. ఏలియా ఏ విధముగా ఆకాశము నుండి అగ్నిని దింపి కాల్చివేశాడో అగ్నిని దింపేమంటావా ప్రభా, వాళ్ళని కాల్చేయమంటావా ప్రభా? అంటే కాల్చేయడము, నరుక్కోవడము, చంపేసుకోవడము పాత నిబంధన దేవుడు అయిపోయాడు అంటారే. కాదండి, దేవుడు ఎప్పుడూ కూడా పంపించేవాడుగా ఉన్నాడు. గాడ్ ఈజ్ సెండ్ అంటే సెండర్, సెండింగ్. ఆయన ఎప్పుడూ కూడా ఈ లోకాన్ని దేవుడు, అంటే పాత నిబంధనలో అనేక మంది ప్రవక్తల్ని పంపించి ఆ దుష్టత్వపు నుంచి తాను సృష్టించిన ఆ సృష్టిని కాపాడుకోవడానికి, నశించిపోతున్న మానవుని రక్షించుకోవడానికి. అంటే ఆదాం పాపం చేసిన వెంటనే వాళ్ళని చంపేసి కొత్త ఆదాముని చేసుకోవచ్చుగా, కయీను పాపం చేసిన వెంటనే చంపేయొచ్చుగా. ఏంటో కదా, నిజంగా చంపేసుకోవడం, నరికేసుకోవడం అంటే నీ అంతు చూస్తానడం, ఇదేనా జీవితం? అంటే ఒక్కసారి ఓచుకుని చూడు. ఈ రోజున ఎన్ని ఫేక్ న్యూస్లు కదా. ఆగు, రేపు ఏం చేస్తారు, నిత్యంగా ఏం జరుగుతుంది, ఎన్ని ఛానల్స్ లైవ్ చూపించేస్తున్నాయి అంటే చిన్న న్యూస్ పట్టుకుని మరి మరుసటి రోజుకి అది ఫేక్ న్యూస్ అని అర్థమైపోతుంది. మరి చూపించేసినవన్నీ ఆ తొందరపాటులో ఎదుటోళ్ళని వదిలేసిన మాటలు. నిజంగా కదా, ఈ లోకం చెప్తుంది ఒక నిర్దోషిని శిక్షించకూడదు, 1000 మంది దోషులను వదిలేసినా పర్వాలేదు అని. కానీ మరి ఎంతో మంది నిర్దోషులే కదా శిక్షించబడుతున్నారు. మరి దేవుడు ఏమి చెప్తున్నాడు? మన లోకం చెప్తుంది కదా, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ, అంటే చెడ్డవారిని చంపే మంచివారిని రక్షించు. మరి దేవుడు నిజంగా మంచోడు అనేవాడు ఒక్కడూ లేడని బైబిల్ చెప్తుంది. మరి దేవుడు అందరినీ చంపేసి ఎన్నిసార్లు చంపేలా? ఇక్కడ చంపేయడానికే కదా వచ్చాడు. అంటే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును, నేను వారిని సృష్టించినందుకు సంతాపం పొంది ఉన్నా. అంటే దేవుడు బాధపడుతున్నాడే. మరి నీ విషయంలో దేవుణ్ణి ఎంతగా బాధ పెడుతున్నాం కదా. పక్కోడు చెడ్డోడే అంటున్నావే, ఆలోచించు. అంటే మనం ఇంకా చూస్తే నిర్గమాకాండము దేవుని బాధ చెప్దాం. 32వ అధ్యాయం 9వ వచనం. యెహోవా మోషేతో ఏమంటున్నాడు తెలుసా? ఈ ప్రజలను చూచి ఉన్నాను, వారు లోబడనొల్లని ప్రజలు అని చెబుతూ, నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద. కోపం ఎప్పుడు మంట, కడుపు మంట, ఎదుటివాడిని కాల్చేసేది నీ కోపం. అదిగో నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెబుతుంటే, అదే మనమైతే ఏమంటాం? కాల్చే ప్రభా, ఏసే ప్రభా. నో, నెవర్.
ప్రవ్వా ఊరుకో ప్రవ్వా, ఆడి నువ్వే కదా ప్రవ్వా గిల్లేసింది, ఒక్కసారి వాడి కళ్ళు తెరువు ప్రవ్వా, ఎందుకు ప్రవ్వా ఆడి చచ్చిపోతే ఏమవుతాడు ప్రవ్వా నీకు, ఏ రోజన్నా అనగలవా? అనేక మంది నటిస్తున్నారుగా, మరి నువ్వు ఎందుకో తెలుసా? మోషే తన దేవుడని యెహోవాను బ్రతిమలుకొని, నీవు మహాశక్తి చేత 10 అద్భుతాలు చేసి నన్ను పంపించి ఎల్లను మొర్రో అంటే పంపించావే, నన్ను ఎందుకు పెట్టుకున్నావు సేవకి, అందరినీ చంపేస్తే ఎందుకు ప్రార్థన చేయమంటున్నావు అని చెప్పుతూ, నీ కోపం మండనేలా, అంటే కొండల్లో చంపేయడానికి తీసుకొచ్చాడు ఆ దేవుడు చేతకానోడని అందరూ చెప్పుకోవడమే, నీ కోపము నుండి నీవు మల్లుకొనే అని చెప్పుతూ, నీవు అబ్రహాము ఇస్సాకు యాకోబులకి ప్రమాణము చేసిన ఆ ప్రమాణం ఏమైంది అని చెప్పి ఎప్పుడైతే చెప్పాడో దేవుడు సంతాపడ్డాడండి. అయ్యో మోషే తొందరపడి చంపేద్దునే అంటున్నాడుగా. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 11వ వచనం. మళ్ళా యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను లక్ష్య పెట్టరు, ఎన్నాళ్ళ వరకు నేను చేసిన అద్భుత కార్యములను నమ్మకుండా ఉంటారు, నేను వారికి స్వాస్థ్యం ఇయ్యక తెగులు చేత చంపేస్తాను, ఈ జనము కంటే నీకు గొప్ప జనం ఇస్తాను మోషే. మనమైతే ఏమంటాం, అవునా ప్రభా? వెంటనే మోషే ఏమన్నాడు, అరే దేవునికి కోపం వచ్చినప్పుడు సమూయేలు ప్రార్థించాడు, మోషే ప్రార్థించాడు, అబ్రహాం ప్రార్థించాడు. ఏ రోజన్నా నీ ప్రార్థన దేవుని కోపాన్ని తగ్గించేటట్టుగా ఉందా? నీ మాటలు ఎదుటివాని కోపాన్ని తగ్గించేటట్టుగా ఉందా? నీ దగ్గరికి వచ్చిన వెంటనే ఒక ప్రశాంతమైన వాతావరణం ఉందా? మండే చెట్టు మీద ఏ పక్షి వాలదు కదా, అంటే ఎప్పుడు కోపమేనా? అరే ఠండాలేలో యార్. ఇక్కడ మోషే యెహోవాతో, అలాగైతే ఐగుప్తీయులు దాని గూర్చి వింటారు, నీ బలం చేత మరలా చెప్పుతున్నాడండి. అది వేరే సిచ్యువేషను, ఇది వేరే సిచ్యువేషను. యెహోవాను నీవు ఈ ప్రజల మధ్య ఉన్నావని, నీవు ముఖాముఖిగా కనబడిన వాడవని, మేఘము వారి మీద నిలుచుచున్నదని, పగలు మేఘస్తంభంలో రాత్రి అగ్నిస్తంభంలో వారిని నడిపిస్తున్నావని, కాబట్టి నువ్వు చంపే చేతకాక చంపేసుకున్నాడని చెప్తారు. యెహోవా దీర్ఘశాంతుడు, కృపాతిశయుడు, దోషమును అతిక్రమమును పరిహారించువాడు అని చెప్పి నీ కోసం చెప్పుకుంటున్నారే, వారి జనాంగం అని చెప్తున్నారే. ఇప్పుడు దేవుని ఉగ్రత చూసాం కదా, మరి దేవుని ఆ యొక్క కోపము ఏమని చెప్తున్నాడు దేవుడు? యెషయా గ్రంథము 57వ అధ్యాయము 16వ వచనం, నేను నిత్యము పోరాడువాడను కాను. ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ ఉందండి, ఇలా పట్టుకున్నామండి, ఎంతసేపు పట్టుకుంటావు? 5 నిమిషాలు, ఓకేనా? ఇది ఇలా పట్టుకున్నాం 5 నిమిషాలు. ఒక 5 నిమిషాలు దాటిన వెంటనే నీ నరాలు ఏమవుతాయి? అవును, ఏదైనా కూడా ఎక్కువసేపు పెట్టుకోలేవు, కంపు కొడతారు. ఎప్పుడైతే నీలో పగ, ప్రతీకారం, కోపం, ద్వేషం, అసూయ, నువ్వు యు ఆర్ డామ్, సంథింగ్ రాంగ్ విత్ యూ అంటే మొట్టమొదట నీవు శుద్ధి చేసుకోవాలి. అంటే క్షమించడం వలన బహుశా గతం మారకపోవచ్చు, బహుశా నీ జీవితం మారకపోవచ్చు, కానీ ఒక్కటి తెలుసా, మనశ్శాంతి దొరుకుతుంది. వీణా నేను ఎంతకాలం మోసింది. నిజంగా దేవుడు ప్రత్యక్షమైతే దేవుడికి వాళ్ళే కనబడతారు తెలుసా, నువ్వు కనబడవు. దేవుడు నిన్ను ఎప్పుడు ప్రత్యక్షం అయితే చెప్పాను కదా, గాఢ నిద్రలో నీవు నీ మైండ్ స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళినప్పుడు దేవుడు ప్రత్యక్షమవుతాడు. మనం ఇప్పుడు ఏమన్నాడు, ఎల్లప్పుడూ కోపించువాడను కాను, ఏంటి, నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. ఒకవేళ నేను అలా ఉన్నాననుకో, జీవాత్మ క్షీణించిపోతుంది, నల్లు చచ్చిపోతారు. కాబట్టి వారి లోభం వలన, ఏమండి లాభము లోభం అండి,
ప్రతిదీ డబ్బు దగ్గర మనిషి తెలిసిపోతాడు కదా. డైలాగులకి ఏముందండి బాబు. అయితే దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని, నా ముఖము మరుగు చేసుకుని కోపించి తిని, వారు తిరగబడి తమకిష్టమైన మార్గమును నడుచుచూ వచ్చిరి. నేను వారి ప్రవర్తన చూచి తిని వారిని స్వస్థపరుస్తాను, వారిని నడిపిస్తాను, దుఃఖించు వారిని. దేవుడే చెప్పుకుంటున్నాడుగా, మనం చెప్తున్నామా? ఎందుకని దేవుడు ఎప్పుడు చెప్తున్నాడు? 15వ వచనం చూస్తే, మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. ఏమని చెప్తున్నాడు? మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడిని, అయినా వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, వినయము గాలి వారి యొద్ద, దీన మనస్సు గల వారి యొద్ద ఉన్నాడు. ఇప్పుడు దేవుడు నీ మధ్య ఉన్నాడని ఎవరి మధ్య ఉంటున్నాడు? తన్ను తాను తగ్గించుకుని. ఎదుటోడు పాపాత్ముడు అనేవాడితో దేవుడు ఉండడే, ఎదుటోడు శాపాత్ముడు అనేవాడితో దేవుడు ఆడు అనేవాడితో ఉండడే. ఊరుకో ప్రవ్వా, పోనీలే ప్రవ్వా, దేవుడు ఉంటాడుగా. అంటే దేవుడు నిన్ను కోప్పడినప్పటికీ నువ్వేం చేస్తాడో దేవుడు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు మన బిడ్డలు ఉన్నారు కదా, కోపంతో వెళ్ళి తలుపేసుకుని పడుకుంటారు. వాళ్ళు వచ్చి చూస్తూ ఉంటారు, మా డాడీ వస్తున్నాడా, నిజంగా మా డాడీ ఏం చేస్తాడు. దేవుడు అంతే, దేవుడు మంచివాడు. కోప్పడ్డాడు చంపడానికి కాదే. అంటే ఏ రోజునైతే దేవుని హృదయాన్ని నువ్వు ఎరుగుతావో మీకు అర్థమవుతుంది కదా. అంటే దేవుడు ఇక్కడ ఏం చెప్పేస్తున్నాడు? మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు మరియా ఉత్తమమైన దానిని ఎంచుకున్నాడు. మార్త ఏమంటుంది? ఏ ప్రభా, నీకు చింత లేదా? నీ దగ్గరే ఉండిపోయింది, పని చేయమని చెప్పవా? మార్త, నీవు విస్తారమైన దాని వలన, నిజంగా కదా, అన్నీ పెట్టేసుకుంటాం, అన్నీ మీదేసేసుకుంటాం, దులిపేసుకో. ఇప్పుడు అంతా వేసేస్తా ఉంటారు. ఒక గాడిద కథ తెలుసు కదా, గాడిదని ఏమంటారంట, ఇది ముసలిది అయిపోయింది చంపేయాలంటే ఒకసారి అది నూతిలో పడింది, బాగా పడింది అని చెప్పి దీన్ని కప్పెట్టేద్దామని చెప్పి ఇసుక ఎత్తుంటే ఆ గాడిద ఏం చేస్తుంది? దులిపేసుకుంది. ఇసుక వేసేసాడు పైనుంచి, గాడిద పైకి వచ్చేసింది. ఆయన అనుకున్నాడు గాడిదని పాతి పెట్టేశానని. ప్రజలు ఎప్పుడు ఎత్తనే ఉంటారండి, మనం దులిపేసుకుంటూనే ఉండాలా. ఎందుకో తెలుసా? ఇనుము ఇనుముతోనే పదునవుతుంది, ఓకేనా? రైట్, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, ఓకేనా? మరి దుమ్ముని దుమ్ము అయిపోమని దేవుడు చెప్పాడుగా, ఆ జిడ్డుని జిడ్డుతోనే తీస్తున్నారుగా. సబ్బులు దేని నుంచి? ఫ్యాట్స్ నుంచే కదా. అంటే మన జీవితంలో అంధకారంలోంచే వెలుగు తీశాడుగా. ఊరుకో ప్రవ్వా, మరి తప్పిపోయిన కుమారుడి కథ ఏంటి? అంటే దేవుని హృదయము తెలిసి, ఒకవేళ ఎదుటివాడు చెడ్డవాడైనా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నప్పుడు, ప్రభు వాడు చెడ్డోడు వేసేమన్నావు అనుకో, దేవుడు నిన్ను వేసేస్తాడు. నువ్వు మంచోడివి, నువ్వు నీతిమంతుడివి, నువ్వు పరిశుద్ధుడివి, అన్నీ త్యాగం చేసావు, కానీ దేవుడు నిన్ను చంపేస్తాడు. కారణం ఏంటంటే ఆయన పాపాత్ముల కోసం చచ్చిపోవడానికి వచ్చాడు. చూసా? మనమేంటంటే అర్థం చేసుకోండి, సుంకరి పరిసయుడు ప్రార్థన చెప్పాడు కదా. సుంకర్ ఏమన్నాడు? ఊరుకో ప్రభా, నేను పాపాత్మ ప్రభా అని కళ్ళు కూడా పైకట్లా. పరిసయుడు ఏమన్నాడు? ప్రభాడు పాపాత్మ ప్రభా, నేను మంచోడిని ప్రభా అన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు ప్రార్థన విన్నాడో మీకు తెలుసు కదా. అంటే కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. అంటే దీన మనస్సు. పోలే ప్రవ్వా, అంటే ఎదుటి వాని కోసం నువ్వు ఎప్పుడైతే పూట పడుతున్నావో, అంటే దేవుడు ఇప్పుడు దేనికోసం సంతోషిస్తాడు? ఇదిగో చెప్పనా, యెషయా గ్రంథము 65వ అధ్యాయం 17వ వచనం, ఇదిగో నేను క్రొత్త ఆకాశము క్రొత్త భూమి సృజించుచున్నాను. అంటే నిజంగా ఈరోజు కొత్త ఆకాశం కాదు, పాత నువ్వే, సమస్తము కొత్తగా అంతాయి. ఎందుకంటే ఒక విషయం చెప్పనా, ఈ సిముడు ముక్కే, సద్దుడి ముక్కే, అప్పటి వరకు నీకేమవాలా, సడన్ గా నీలో ఏదో ఎటో వెళ్ళిపోతుంది. దేవుడు అంతే, సడన్ గా నీ మీద ప్రేమ వస్తుంది. ఎందుకని ఏమో మనకేం తెలుసు,
అంటే ఇప్పుడు ఒక ఆహాబుని దేవుడు చంపేస్తానంటాడు. ఆహాబ్ ప్రార్థన చేస్తాడు. దేవుడు అంటాడు, ఆహాబ్ చూసావా, ఆ యొక్క హిజ్కియాని నువ్వు చచ్చిపోతావా అని చెప్తాడు. ఎవరు? యెషయాలు చెప్తాడు. హిజ్కియా ప్రార్థన చేస్తాడు. దేవుడు అంటాడు 15 సంవత్సరాలు ఇచ్చే అంటాడు. అంటే ఆలోచించండి, ఇక్కడ నేను సృజించుచున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగా ఆమె ప్రజలను హర్షించువారిగా సృజించుచున్నాను. నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను. నా జనులు చూసా, దేవుడు మారిపోతాడు. చాలా జాగ్రత్త సుమా, నువ్వెప్పుడు దేవుని హృదయాన్ని ఎరగాల. ఎవడైతే నీ శత్రువు, అంతెందుకండి, బరబ్బాను వదిలేశాడండి యేసు ప్రభు. బరబ్బా హంతకుడు, బందిపోటు దొంగ. కానీ యేసు ప్రభు బరబ్బా స్థానంలో వెళ్ళాడు. మరి నీ శత్రువు అంతకంటే కాదుగా. యేసు ప్రభు పేరు పెట్టుకున్న నీవు చూసా, అంటే రోదన ధ్వని, విలాప ధ్వని ఇక వినబడవు. కాబట్టి దేవుడు మారిపోతా ఉంటాడు. అంటే మార్పు లేని దేవుడు అంటారండి బ్రదరు. అంటే ఇదిగో ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 37వ వచనం, ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకము చేత, మహారౌద్రము చేత నేను వారిని వెళ్ళగొట్టిన దేశములన్నింటిలో నుండి వారిని సమకూర్చి ఈ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా, బాప్టిస్ట్ పాస్టర్ చెప్పినట్టు చెప్పిన, వారు నాకు ప్రజలయ్యుందురు. నేను ఎవరిని పంపేశాడో వాళ్ళే, ఎవరిని వద్దనో వాళ్ళే. దేవుడు డిప్లొమాటిక్ అంటారు, అంటే కాసేపట్టు కాదు. దేవుడు ప్రేమ కలిగిన వాడు, ఎక్కువసేపు కోప్పడ్డు, తనని తాను సముదాయించుకుంటాడు. వారి కుమారులకు మేలు కలుగుటకై వారు నిత్యము భయపడినట్లు ఏక హృదయము, ఏక మార్గము. ఈ భార్యాభర్తలు అంటారు కదా ఏక శరీరం అని. శరీరం అయితే ఎవడకు కావాలండి బాబు, ఏకాత్మ, ఏక హృదయం. చూసా, మళ్ళీ ఇప్పుడు దేవుడు అంటాడు, వారికి మేలు చేయటం మానకుండునట్లు నిత్యమైన నిబంధన వారితో చేయుచున్నాను. నేను వారిని విడవకుండా, వారు నన్ను విడవకుండా హృదయములలో భయభక్తులు పుట్టిస్తాను. వారికి మేలు చేయటం యందు నేను ఆనందించుచున్నా. ఏంటి దేవుడే చూసా, దేవుడు నిత్యము కోపించువాడు కాదు. మరి ఆయన దేని యందు సంతోషిస్తున్నాడో త్వరగా చెప్పి ముగించేద్దామా? కీర్తన 147:11, తన యందు భయభక్తులు కలవారి యందు, తన కృప కనికరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడు. దేవుడే చెయ్యాలా? కూసో, నాకులా కూసో, 1 నెల కూసో, 2 నెలలు కూసో, ప్రార్థన చెయ్యి, అన్నీ పక్కన పాడాయి, దేవుణ్ణి మాత్రం పట్టుకో. నిజంగా ఒక సేవకుడు హృదయం చెప్పాలి అంటే ఆ హృదయం నిండా ఇంక దేవుడే ఉంటాడండి, ఏం పట్టదండి. ప్రజలు వాళ్ళవి రుద్దుతారు. నిజం చెప్పనా, ఒరే నాకు ఇక్కడ ఉండాలని లేదురా, నేను ఎందుకు ఇక్కడ ఉండలేకపోతున్నాను రా. నీలో ఉన్న పరిశుద్ధాత్మ కొన్ని మాటలు వినబుద్ధి కావు తెలుసా, ఆ విషయాలు నీవు ఉండలేవు తెలుసా. ఇదిగో ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనం, అనేక సార్లు నేను ఉద్రేకపడినప్పుడు దేవుడు నాతో చెప్పింది, యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం, నీకు ఆరోగ్యం ఉందా, నీకు డబ్బు ఉందా, అతిశయించుకే. ఎందుకో తెలుసా, అతిశయించువాడు దేన్ని బట్టి తెలుసా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్నా. మీకు తెలుసా, కువైట్లో ఒక ఘోరం జరిగింది. ఆ న్యూస్ చదవడానికే బాధేస్తుంది. ఆ చిన్న పిల్లని, ఆ కువైటీ అమ్మాయిని తండ్రి, అంటే పెంచిన తండ్రి అంటున్నారు, బంధువు, వేరే స్నేహితుడు, ముగ్గురు కలిపి రేప్ చేశారండి. ఇవి చూస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది కదా. దేవుడు ఏం చేస్తున్నాడని, ఎందుకు అంగీకరిస్తాడంటే
సొదొమ గొమొర్రాలో జరిగింది, న్యాయాధిపతుల్లో జరిగింది అదే కదా. ఏంటో కదా, కొన్ని దేవుడు అంగీకరిస్తాడండి. దేవుడు అంగీకరించిన దాన్ని ఎదుటాడడానికి నీవెవరు? ఆయన ఎందుకు అంగీకరించాడో ఆయన హృదయంలోనికి వెళ్ళి చూడు. నాకు 3 దర్శనాలు ఇచ్చాడండి. మొదటిది కుష్ఠరోగుల కోసం ప్రార్థన చేయమన్నాడు, అంటే కుష్ఠరోగం పంపిస్తున్నాడేమో. రెండవది ఈ రేప్ చేయబడుతున్న అమ్మాయిల కోసం స్పష్టంగా చూపించాడండి, ప్రార్థన చేయమన్నాడు. ఈ మధ్య అవి జరుగుతున్నాయి. మూడవది ఈ యొక్క చెరసాలలో ముసలోల్ని ముత్కోల్ని పరాయి దేశంలో బంధించి ఉంచారని చెప్పాను కదా, గుండె పగిలి ప్రార్థన చేశానండి. నేను చూశానండి దర్శనం. అనేక మందిని విడుదల చేశాడండి దేవుడు. నీకు దేని మీద బాధ్యత కలిగి ఉండాలి? దేవుని హృదయం ఎరిగి. ఇప్పుడు వరదలు, ఇదిగో న్యూస్ ఆన్ చేసిన వరదలు ఆ వరదల్లో మయనాడు తెలుసు కదా, వయనాడు కేరళలో ఒక్క రోజులో ఎంతమంది చనిపోయారండి. నువ్వు అంటే దేవుడు సంతోషిస్తున్నాడా? ఎంత వేదన చెందుతున్నాడు తెలుసా? అంటే దేవుడు భూమి మీద నీతి న్యాయము జరిగించుచు యెహోవాను నేనే అని గ్రహించాలి. ఇట్టి వాటి యందు నేను ఆనందించుచున్నాను. ముగించేద్దాం. యోవేలు 2:21. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము. ఎందుకు తెలుసా? పసరు పురుగులు, చీడ పురుగులు, మేడ పురుగులు, ఆ పురుగులు, ఈ పురుగులు పంపినవాడు దేవుడే, వాటిని గద్దించినవాడు దేవుడే. కాబట్టి దేవుడు తిరిగి సమృద్ధిగా అన్ని పండునుగాక అంటాడు. ఇక ముగించేస్తే హోషేయ 14:4, వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని. నువ్వు ప్రార్థన చేయి. నీ కొడుకు తిరిగిపోతా ప్రార్థన చేయి, తాగుపోతా ప్రార్థన చేయి, నరికేస్తాను వాడిని అంటారు. నరికేయండి. మరి వాడు నీ కొడుకు కదా. మరి చిన్నప్పుడు కథ తెలుసు కదా, అమ్మ పెన్సిల్ తెచ్చానే, నా బాబే, అనేక స్టోరీలు తెలుసు కదా. వాడిని ఊరు తీసేస్తుంటే మా అమ్మని పిలండి అని అమ్మని చాట్మని కొట్టి, నువ్వు నన్ను చిన్నప్పుడే కొట్టుంటే నా దగ్గరకు వచ్చిన ఈ తల్లులు ఆడవాళ్ళు అంటే బాధపడతారండి. అంటే కనీసం బిడ్డ మీద చెయ్యలేదండి. ఈరోజు తాగుబోతాడు. అంటే బిడ్డను గారం చేస్తున్నావా? ముగించాలి కదా. అంటే నీ పెంపకం. మరి నీ బిడ్డల కోసం నువ్వు గొప్పగా చెప్తున్నావే, పక్కోళ్ళ బిడ్డల కోసం మాట్లాడుతున్నావే. జాగ్రత్త సుమా. ఎవరిని వేలెత్తి చూపించినా దేవునితో నడిచిన నన్ను అడుగు, నేను ఎవరెవరిని చూసినవ్వనో అవన్నీ నాకు జరిగినాయి. జాగ్రత్త. నీ హృదయాన్ని దేవుడు చూస్తాడు, నీ అంతరంగాన్ని దేవుడు చూస్తాడు. దేవుడు కీడు చేయుట యందు ఆనందించువాడు కాదు, మేలు చేయుట యందు ఆనందించేవాడు. శిక్షించేటప్పుడు ఆనందించేవాడు కాదు, క్షమించేటప్పుడు ఆనందించేవాడు. ఆయన శిక్షణ చేయటం లేదు, శిక్షించట్లేదు, క్రమశిక్షణ చేస్తున్నాడు. నిజంగా ఎంతమంది చెప్పండి డైలీ రొటీన్ తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసి ఉదయమే లేచి దినచర్య చేస్తారు చెప్పండి? 11కి లేస్తావా, 12కి లేస్తావా నేనంటే మీరు నన్ను చంపేస్తారు. ఫస్ట్ డిసిప్లిన్ అనేది నీకు వర్క్ ఉన్నా లేకపోయినా నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క ప్రతి ఒక్క ఆ కార్యాలు నీవు కంట్రోల్లో పెట్టుకోగలుగుతావో, నీవు ఎప్పుడైతే నిన్ను నీవు కంట్రోల్ చేసుకుంటావో లోకమంతా కంట్రోల్లో ఉంటుందండి. ఒకడు తన మనస్సును పట్టుకొని ఎడల పట్టణమును గెలిచిన వానికంటే మనస్సును గెలిచిన వాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు సంతోషించేటట్లు ఏదన్నా ఒక్క కార్యం చేసావా? ఏమంటాడో తెలుసా? 10 మంది కుష్ఠరోగులను పిలిచి అన్నం పెట్టు, 10 మంది పేదవారికి అన్నం పెట్టు, దేవునికి దశంభాగం ఇవ్వు. ఎందుకండి చెబుతారు? దేవుని ముఖము చూసి నువ్వు ఏది చేసినా దేవుడు సంతోషిస్తాడు. మనిషి ముఖము చూసి నువ్వు ఏది చేసినా, ఎవడి ముఖం చూసావో
వాడే నిన్ను చంపేస్తాడు. దేవుడు గొప్పవాడు, ఆయన హృదయము గొప్పది, ఆయన ప్రేమ గొప్పది. ఆయన నిన్ను నన్ను నాశనం చేయడానికి చేలా, నిన్ను నన్ను అంటే ఒక సౌలుని పౌలుగా మార్చిన దేవుడు, స్టెఫను చనిపోవడానికి అంగీకరించిన దేవుడు, ఫరో హృదయాన్ని కఠినపరిచి మోషేని దీనుడిగా చేసిన దేవుడు ఎందుకు దీనత్వం చేశాడో తెలుసా? తన సొంత ప్రజలే తిరగబడతారని. ఏ రోజన్నా దేవుని హృదయములోకి వెళ్ళి, దేవుని అంతరంగములోకి వెళ్ళి, దేవుని ప్రణాళిక ఏంటో గ్రహించగలిగావా? ఆయన చేతిలో ఇమిడిపోయావా? ప్రార్థన చేయనా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ప్రేమ గొప్పదే, నీ క్షమాపణ గుణము గొప్పదే, నీ ఆశ్చర్య కార్యాలు గొప్పవే. నిశ్చయముగా నాయన వాక్యం వింటున్న వీరికి నీ ఇష్టం నాయన ఎంత దూరం తీసుకెళ్తావో, నీ యందు నేను నమ్మకము కలిగి ఉన్నా, నీ యందు నేను విశ్వాసము కలిగి ఉన్నాను కనుక ఈ నీ వాక్యము తండ్రి అనేక మందికి ఆశీర్వాదముగా చేయమని యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.